దేవుని బాధ, దేవుని ఆవేదన అర్థం కాక ఏం జరుగుతులేదులే, ఏం కావట్లేదులే అని మరి ఎక్కువగా చెడుతనములను పాపములను మనిషి బతుకుతున్నారు. దేవుణ్ణి నమ్మామని చెప్పుకుంటున్న సంఘం, క్రైస్తవులు మన ప్రవర్తన, మన బుద్ధి, మన ఆలోచన, మన మనస్సు, ఏమంటే మన చేష్టలు, మన పనులు ఎలా ఉన్నాయి చెప్పండి? ఎలా ఉంటున్నాయి చెప్పండి? మారుతున్నాయి, రోజు రోజుకు మార్పు చెందుతున్నాం. ప్రార్థనకు వచ్చే కొద్దీ మనలో మార్పు కనబడుతుందా? మాటలోను, చూపులోను, చేతల్లోను, నడవడికలోను, ఆలోచనలోను ఏమండి మనం మారుతూ వస్తున్నామో ఒకసారి గమనించండి. ప్రార్థనకు వస్తున్న క్రైస్తవులని చెప్పుకుంటున్న వారిలో బ్రతుకులు బాగోలేదు, ఇంకా లోకం ఎక్కడ మారుతుంది చెప్పండి? లోకం ఎలాగో దేవునికి బాధ మిగులుస్తుంది. ఇక నా బాధను కాస్త కోస్త తీర్చే వారున్నారు, నా పిల్లలున్నారు, సంఘములో చేర్చబడ్డారు, వారైనా కనీసం కాస్త కోస్త నన్ను బాధ పెట్టకుండా బ్రతుకుతారని దేవుడు అనుకుంటున్నాడు.